ఈ వల్లి అనే విలేజ్కి రావడం జరిగింది. ఎందుకంటే అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎవరన్నా బాధితులు మీ మీద కంప్లైంట్ ఇస్తే మీ దగ్గరికి మీడియా వచ్చిందా, లేదంటే డైరెక్ట్ గా మీడియా వచ్చిందా? వచ్చి ఆయన చెప్పినాడు సార్, మనకి ఎక్స్పైర్ డేట్ అడుగున్నాను సార్. నేను చెప్పినాను సార్, మీరు ఏదైతే కోవా మీది ఏదైతే ఉందో దాంట్లో నిజంగానే మత్తు పదార్థాలు ఉన్నాయా, లేదంటే ఏంటి అసలు? దాంట్లో వేసేది మేము పాలు చక్కెర రవ్వనే సార్ మేము వేసేది. మత్త పదార్థాలు ఏం వేస్తాం? మీకు ఒక ఆవిడ అడుగుతా ఉన్నది మీకు చెమటలు ఎందుకు పట్టినాయి అని. సరే అప్పుడంటే 40 మంది ఉన్నారు, ఇప్పుడు ఎందుకు చెమటలు పడుతున్నాయి మీకు? ఫస్ట్ రాగానే ఏం అడిగాడు మిమ్మల్ని? నీ పేరేమని అడిగినా సార్. నా పేరు వలి చెప్పిన సార్. దొరికినారు అని చెప్పినాడు సార్ ఆయన. ఆ బండ్లు ఏవైతే కొన్ని రోడ్డు మీద ఇట్లా పడేసారు, ఎవరు పడేశారు ఆ బండ్లు? మామూలుగా మీరు బండి వదిలేసి పారిపోయారంట, నిజమేనా ఈ విషయం? నేను పారిపోలే సార్. నేను అంత తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతా ఉన్నారంటే వీళ్ళు మత్తు పదార్థాలు పెట్టి, అంటే హిందువులని పిల్లలు కాకుండా చేస్తా ఉన్నారు వీళ్ళు. అంత తక్కువ ఎట్లా వస్తుంది? గప్చుప్పు తింటేనే 30 రూపాయలు అయితే ఉన్నది, 10 రూపాయలకు బన్ ఎట్లా వస్తుంది? నిజమే, వీళ్ళ ఇంటెన్షన్ కరెక్టే. అంటే మిమ్మల్ని ఒక వ్యక్తి, ఆయన ఎవరు, ఆయన మిమ్మల్ని చెట్టు కట్టేస్తామన్నారు. చెట్టు కడతా అని చెప్తున్నా సార్ ఆయన. బెదిరిస్తా ఉన్నాడు సార్. నాకు సరిగా నాకు ఏం రాలేదు సార్ అట్లా. మీరు అక్కడ ఎందుకు అనలేదు? నేను ఇక్కడ కల్తీ చేస్తే నా ఫుడ్ తీసుకెళ్లి చెక్ చేపియండి అని మీరు ఎందుకు అనలేదు? క్వశ్చన్ అడిగితే మేము ఏ విధంగా వచ్చి మైక్ పెట్టారు? మిమ్మల్ని ఫస్ట్ రాగానే ఏం అడిగారు వాళ్ళు? నువ్వు తింటావా ఇది అంటే నేను తిని చూపించిన. ఆ వీడియో తీలే ఆయన. మిమ్మల్ని పేరు గిట్ల ఏం అడగలే? పేరు ఫస్ట్ అడగడమే పేరు ఆయన అడిగేది. అదే మా పద్ధతి, కానీ ఒకరిని చంపడానికో ఒకరి ఇది చేయడానికి మేము ఎప్పుడు రాము. మాది పద్ధతి కాదు. ఈ ఫుడ్ జియాద్ దాంట్లో మీరు ఉన్నారని కొంతమంది అంటా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పరి పోలీసులకి. ఇప్పుడు నాది ఒకటే, నా ఒక ఐటమే తిన్నాడు కదా, బన్నే తిన్నాడు కదా. ఎక్కడ పోయినా ఇప్పుడు నేను బన్ను తింటా, మళ్ళీ వేరే ఫుడ్ తింటా, దాంట్లో కలిసి తింటూ పురుగు వచ్చింది అంటున్నారు కదా. అది బన్నుకి రోస్ట్ అందుకుని ఇట్లా నల్లగా ఉంది సార్. ఈ కెమెరాలో కొట్టి ఇది పురుగు వచ్చింది అంటే ఏం చెప్పాలి సార్? బాధితులు వస్తే మీరు దానికి సహకరిస్తారా? మీ తిని మీ బాధితులు ఎవరినన్నా తీసుకొస్తే వాళ్ళు రెడీయా మీరు? హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఏదైతే కోవా బన్ను ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉన్నదో మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. శ్రీశైల నియోజకవర్గం వెలిగోడు మండలం ఈ వల్లి అనే విలేజ్కి రావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం కాదు, బాధితుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఉన్న నివాసులు ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ హిందువులు కూడా ఉన్నారు. ఎందుకంటే దీన్ని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారంటే కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టి గొడవలు పెడతా ఉన్నారు కొంతమంది. కాబట్టి ఈ నిజాలు ఏంటి తెలుసుకుందామన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వెలిగొండ మండల్ ఇది. ఒకసారి వల్లి గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు అంటే ఈ కోవా బన్ను ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది అనే విషయాలు ఒకసారి మాట్లాడే. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఇదే గల్లీలో, నార్మల్ ప్రాంతం ఇది, పెద్ద బిల్డింగ్లు అదేం లేదు కూడా, కామన్ మ్యాన్, ఆయన చదువుకోలేదు కూడా అని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? వీళ్ళు ఏదైతే కోవా ఉందో కోవాలు ఏం కలిపిరేదో నల్ల చూపిస్తూ ఉన్నారు. బన్నులు మెత్తగా ఉన్నాయి అంటూ ఉన్నారు. మరి మాకు తెలిసి మేము తినే బన్నులు అయితే మెత్తగానే ఉంటాయి. మరి ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం తప్పు చేసిండు ఈయన ఈరోజు? మరి ఆ మాత్రం 100 డయల్కు కాల్ చేసి అది ఇదని చెప్పారు. కాబట్టి 100%గా వల్లి గారు తప్పు చేసి వల్లి గారిది ఏదైనా తప్పు ఉంటే 100%గా వల్లి గారిని ఖండించాల్సిందే, తప్పు ఎవరు చేసినా, ఉన్నోడైనా లేనోడైనా. కాబట్టి వల్లి గారు ఇంటి దగ్గరికి వచ్చినా వాళ్ళ వెలిగోడు గ్రామంలో ఉన్నాం మనం, ఓకేనా? గ్రామవాసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇగో ఈ అన్న కూడా ఫస్ట్ ఈయన నుంచే స్టార్ట్ అయింది అది, ఓకేనా? వల్లి అన్నతో మాట్లాడదాం. ఎందుకంటే 40 మంది కూడి చేస్తూ ఉన్నారు, ఇట్లా ఈ విధంగా చేసిరని అన్నీ చెప్పాడు. కాబట్టి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీది ఆధార్ కార్డు ఎందుకు తెచ్చుకోలే? మీరు షో మీ ఆధార్ కార్డు అన్నారు కదా, మీరు ఎందుకు షో చేయలేదాడా? మళ్ళీ మీరు ఏదో డేట్ సంథింగ్ అడిగారు బ్రెడ్ మీద. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు ఎవరన్నా బాధితులు మీ మీద కంప్లైంట్ ఇస్తే మీ దగ్గరికి మీడియా వచ్చిందా, లేదంటే డైరెక్ట్గా మీడియా వచ్చిందా? ఏదున్నా నిజాలు మాట్లాడండి, జెన్యున్గా మాట్లాడండి. డేట్ ఆయన వచ్చినా సార్ మా మీద వచ్చి ఆయన చెప్పినాడు సార్, మనకి ఎక్స్పైర్ డేట్ అడుగున్నాను సార్. నేను చెప్పినాను సార్, దానికి ఎక్స్పైర్ డేట్ ఉండదు సార్, ఏమి సార్ దానికి మేము ఏమో పుట్టుకొస్తే వచ్చినాం సార్ మేము అని చెప్పినాం సార్. చెప్పింటే ఆయన ఆధార్ కార్డు చెప్తాను సార్, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఆధార్ కార్డు. ఆధార్ కార్డా? అవును సార్. ఇప్పుడు చూపిద్దాం. మరి ఇగో ఆధార్ కార్డు ఇప్పుడు
అంటే ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి లేదంటే మరి ఆధార్ కార్డు తెచ్చుకోలేదా మీరు ఆ రోజు? మర్చిపోయినాం సార్ మేము, మర్చిపోయారు. అడవాడిలో మర్చిపోయినాం సార్ మేము. ఓకే, ఎన్నోసారి మేడారం జాతరలో మీరు ఈ కోవా బన్ అమ్మడం అనేది ఎన్నోసారి ఇది? నేను ఫస్ట్ సార్ అమ్మినా సార్, నేను ఫస్ట్ టైం సార్ అమ్మినా సార్ నేను. ఫస్ట్ టైం అమ్మినావు. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం అడిగారు వాళ్ళు? మీది ఏదన్నా అంటే మీ దాంట్లో ఏదో సంథింగ్ ఏదో పురుగు వచ్చిందని చెప్తా ఉన్నారు. పురుగు కాదు సార్ అది, ఇది నల్లది ఏమైనా ఉంటాయి కదా సార్, అది సార్ అది పురుగు. అదే కోవా ఇట్లా కలిపేటప్పుడు కూడా కొంచెం అంటకపోతే బయటకు వస్తూ ఉంటుంది ఇప్పటిదాకా చూపించినట్టుగా. ఓకే ఓకే, వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళకి కాల్ చేయడం జరిగిందా? లేదు సార్, లేదు. పోలీస్ వాళ్ళు మరి ఏం చేయాలి సార్ మాకు? ఓకే, మిమ్మల్ని చుట్టుముట్టి ఒక ఆమె ఒక ట్రాన్స్జెండర్ కూడా వచ్చి ఇట్లా కోవా తీసి చూపించారు. సార్ మీకు మేజర్గా ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పండి. ముస్లిమ్స్ దాంట్లో ఏదో మత్తు పదార్థాలు కొంచెం కలిపి అంటే హిందువులను పిల్లలు కాకుండా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. అంటే దాంట్లో మీరేదైతే కోవా మీది ఏదైతే ఉందో దాంట్లో నిజంగానే మత్తు పదార్థాలు ఉన్నాయా లేదంటే ఏంటి అసలు? దాంట్లో వేసేది మేము పాలు చక్కెర రవ్వనే సార్ మేము వేసేది, మత పదాలు ఏమే సార్ మేము. అదే సార్. మీకు అట్లాంటి హిస్టరీ ఏదైనా కేసులు ఇట్లాంటివి ఏమైనా అయినా ఇంతకుముందు ఎవరికన్నా ఫుడ్ అంటే మీ బ్రెడ్ తిని ప్రాబ్లమ్ ఇట్లాంటిది ఏదైనా అయినా కేసులు కానీ అవి? ఏమి లేదు సార్ మాకు దేవుడి దల్ల. ఓకే, మీకు ఒక ఆవిడ అడుగుతా ఉన్నది మీకు చెమటలు ఎందుకు పట్టినాయి అని. సరే, అప్పుడంటే 40 మంది ఉన్నారు, ఇప్పుడు ఎందుకు చెమటలు పడుతున్నాయి మీకు? అంటే మామూలుగా నాకు చెమట పడుతుంది సార్ నాకు అప్పుడప్పుడు. నీ బాడీ ఆ టైప్ ఆఫ్ బాడీ? అవు సార్, చెమట బాడీ నా బాడీ సార్. ఓకే, వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ పిల్లలు తింటారా అది దాన్ని క్వశ్చన్ చేశారు. అవు సార్. మిమ్మల్ని ఏ విధమైన క్వశ్చన్ వేసారు, ఏమన్నారు ఫస్ట్? నేను చెప్పినా సార్, నేను కూడా అప్పుడప్పుడు చెప్పినా సార్, నేను మా పిల్లలు కూడా తినిపిస్తానని చెప్పినా సార్ నేను. మేము కూడా అప్పుడప్పుడు తింటాము అని చెప్పినాం. అవు సార్. ఏమన్నాడు అప్పుడు ఆ రిపోర్టర్? ఏం చెప్పలేదు సార్ ఆయన క్వశ్చన్ అడుగుతాం సార్, మేము సరే సమాధానం ఇలా సార్ సరిగా. మేము ఫస్ట్ రాగానే మిమ్మల్ని మీ పేరు అడిగి అంటే మీరు అంటే మీ విధానం ఏముందంటే రాగానే మేము ముస్లిమ్స్ అన్నాం కాబట్టి మమ్మల్ని అప్పుడు కెమెరా తీసి చూసిండు, ఫస్ట్ మా పేరు అడిగిండు అని చెప్తా ఉన్నారు. నిజమేనా? ఫస్ట్ రాగానే ఏం అడిగాడు మిమ్మల్ని? నీ పేరు ఏమని అడిగినా సార్, నా పేరు వలి చెప్పిన సార్, దొరికినారు అని చెప్పినారు సార్ ఆయన. అయితే ఇంకోటి ఇక్కడ మీకు అక్కడ ఆ బన్నులు ఏవైతే కొన్ని రోడ్డు మీద ఇట్లా పడేసారు, ఎవరు పడేశారు ఆ బన్నులు? మిగతా మామూలుగా పారేస్తున్నారు సార్ వాళ్ళు. అంటే అక్కడ ఉండే జనాలు తాగి ఉన్నారు కొంతమంది, ఎందుకంటే అక్కడ తాగు యాట కోసుకొని తింటారు కాబట్టి మేడారం అంటేనే అది. చుట్టుపక్కల వాళ్ళు అంతా. అవును. ఇంకో విషయం ఏంటంటే మేడారం జాతరలో ముస్లిమ్స్ వాళ్ళు అలో లేదు అని చెప్తా ఉన్నారు, మేధావులు చెప్తా ఉన్నారు. మాకు తెలియదు, మీకు ఎవరైనా చెప్పిర్రా? మీకు తెలియదు అక్కడ పోవద్దని? మాకు ఎవరు ఏం చెప్పలేదు సార్ మేము. ఓకే, ఎవరైనా పర్మిషన్ తీసుకొని వెళ్ళారా? నార్మల్గా అన్ని జాతరలలో అమ్ముకున్నట్టేనా ఇది? అంత పర్మిషన్ ఏం లేదు సార్, అంత జాతరలో అమ్ముతాం సార్ మేము. అంత జాతర ఇష్టమైనా యాడైనా అమ్ముతాం సార్ మేము. మీరు బండి వదిలేసి పారిపోయారంట, నిజమేనా ఈ విషయం? నేను పారిపోలే సార్, నేను నడుచుకుంటూ పోతున్నా సార్, నేను పారిపోలే సార్ నేను. ఓకే, మీకు మేజర్గా మీరు ఆల్రెడీ చెప్పారు, కొంత క్లారిటీ ఉంది కాబట్టి మీ ఏదైతే బన్ ఉందో దాంట్లో మీరు 10 రూపాయలకు అమ్ముతా ఉన్నారు కదా. ఇక్కడ మేజర్ ఎలిగేషన్, మేజర్ ప్రాబ్లం ఏంటంటే అంత తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతా ఉన్నారంటే వీళ్ళు మత్తు పదార్థాలు పెట్టి అంటే హిందువులని పిల్లలు కాకుండా చేస్తూ ఉన్నారు. వీళ్ళు అంత తక్కువలో ఎట్లా వస్తుంది? మినిమం బయటికి వెళ్ళి గప్చుప్పు తింటేనే 30 రూపాయలు అవుతా ఉన్నది, 10 రూపాయలకు బన్ ఎట్లా వస్తుంది? నిజమే, వీళ్ళ ఇంటెన్షన్ కరెక్టే అని కొంతమంది అంటూ ఉన్నారు. మీరు నిజంగానే మత్తు పదార్థాలు కలుపుతా ఉన్నారు, అందుకే తక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు మీరు అని చెప్తా ఉన్నారు. మీకు ఎంతకు వస్తూ ఉంటుంది, మీకు ఎంత మిగులుతుంది ఒకసారి మీ నోటితో చెప్పండి. మాకు వచ్చి దాంట్లో 5 రూపాయలు సార్ మాకు. అంటే మిగతా ఒక్క బన్ను ఎంతకు దొరుకుతుంది మీకు? ఇక్కడ ఎంతకు వస్తుంది మీకు? బన్ను 2 రూపాయలు సార్. 2 రూపాయలు? అవునా? రూపాయన్నర 2 రూపాయలు అంత సార్. అంటే ఒక ప్యాకెట్లో ఎన్ని బన్నులు ఉంటాయి? 12 సార్, 12 రూపాయలు సార్. 12 బన్నులు, 12 ఇంటూ ఒక ప్యాకెట్ ఎంత? 16 రూపాయలు సార్, 16 రూపాయలు ఒకసారి 17 రూపాయలు సార్. అదే కొంచెం ఆటో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. 16, 17, 18 అట్లా పడతాం. దాన్ని డివైడ్ చేసుకుంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక ప్యాకెట్లో 12 ఉంటాయి, ఆ 12 16 రూపాయలు 17, 18 వరకు సందర్భం బట్టి పెరుగుతూ ఉంటుంది అనుకుంటా, ఏదైతే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చేవాటి. ఇక్కడ ఏదైతే ఉందో మీకు బ్రెడ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? లోకల్ సార్, లోకల్ సార్. ఇక్కడ కంపెనీ ఉందా, బ్రెడ్ కంపెనీ? ఉంది సార్. తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా కంపెనీ దగ్గర? సార్. ఓకే, అయితే ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ఇది మీరు ఇది ఏదైతే ఈ కోవా బన్ అనేది ఉందో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు? మేము చిన్నప్పుడు చేస్తున్నాం సార్, ఈ వ్యాపారమే సార్ మేము. మీ రెగ్యులర్ వర్క్ ఇదే? ఇంకా ఇదే సార్, మాకు ఏం రాదు సార్, ఇదే సార్ మాకు వచ్చేది సార్. వృత్తి ఇదే, కోవా బన్ అమ్ముకో. ఇదే సార్, మా తాత ముత్తాతలు మా నాన్న మొత్తం ఇదే వ్యాపారం సార్. ఆ రోజు మీకు ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, ఏమన్నారు పోలీస్ వాళ్ళు మీతో? పోలీస్ వాళ్ళు మాకు ఏం చెప్పలేదు సార్, మేము వచ్చేస్తున్నాం సార్. అట్లా మేము మా దారి ఇంకా రాత్రి వచ్చేసాం సార్, మేము రాత్రి వచ్చేస్తున్నాం. మేము రాత్రి వచ్చేసాం అంటే మిమ్మల్ని ఒక వ్యక్తి, ఆయన ఎవరు, ఆయన మిమ్మల్ని చెట్టు కట్టేస్తామన్నారా? ఆయన ఎవరు తెలుసు సార్ మాకి, చెట్టు కడతా అని చెప్తున్నా సార్, ఆయన బెదిరిస్తా ఉన్నాడు సార్. ఓకే, నాకు సరిగా నాకు ఏం రాలేదు సార్ అట్లా. ఇవన్నీ మీకు పెద్ద ఐడియా ఉండదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అంటే నేనేమంటా ఉన్నానంటే కొన్ని సందర్భాలలో జరిగినాయి, కొంతమంది మత్తు పదార్థాలని
రీసెంట్గా 2-3 months బ్యాక్. ఆ కోవాలకు మిమ్మల్ని తీసుకొస్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఎవరో ఒకరు ఒక ముస్లిం చేసిన దానికి అందరు ముస్లింలకు అంటగడతా ఉన్నారు దీన్ని. మీరేం చెప్తారు? మేము చూడండి సార్, మేము ఏం కలిపినా కూడా చక్కెర, పాలు, బొమ్మరి మసాలా కలిపేది మేము. అంతే అంతే సార్. ఓకే. ఎవరు మరి మీరు అక్కడ ఎందుకు అనలేదు? నేను ఇక్కడ కల్తీ చేస్తే నా ఫుడ్ తీసుకెళ్ళి చెక్ చేపియండి అని మీరు ఎందుకు అనలేదు? అంటే వాళ్ళు నాకేం చెప్పలేదు సార్. నేను కూడా ఏమడిగా వాళ్ళకి మేము చెప్పినా సార్. రెగ్యులర్ అంటే అదే పాలు, చక్కెర, బొమ్మరి మసాలా చెప్పింది మేము. అదే సార్. ఇంకా ఓకే. క్వశ్చన్ అడిగితే మేము సమాధానం సరిగ్గా అర్థం కాలేదు. మాకు కనిపిస్తున్నా సార్. ఏ డేట్ రోజు మీ మీద ఇట్లా మీడియా వచ్చి అడగడం? అది 30 సార్. 30 తారీఖు. 30 తారీఖు సార్. ఓకే. మీరు ఎంతమంది వెళ్ళారు అక్కడికి? ఏదైతే మేడారం జాతరకి? 10 మంది సార్. 10 మంది వెళ్ళారు. నేను పోయేది ఇద్దరం సార్, నేను మా తమ్ముడు సార్. అంటే యాక్చువల్లీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి తెలుగు మనం హిందీ ఎట్లయితే మాట్లాడతామో ఆ విధంగా తెలుగు వస్తుంది వీళ్ళకి. అది కొంతమందికి అర్థం కాదు. అంటే ఇక్కడ ఏమంటా ఉన్నారు అంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఒకసారి ఒకరు అన్నారు, ఒకసారి ఇద్దరు అన్నారు, ఒకసారి నలుగురు అన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక 10 మంది వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఒక 30 ఎన్ని ముస్లిమ్స్ ఇండ్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇక్కడ హిందూ ముస్లిం 2 మంది ఉంటారు సార్ ఇక్కడ. ఓకే. అంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మామూలుగా 20 మంది సార్. 20 మంది 20 కుటుంబాలు ఓన్లీ కోవా బన్ మీద బతుకుతారు. ఇదే సార్ కోవబనే సార్ మొత్తం. ఓకే. అట్లా మీ కుటుంబం నుంచి ఈయన నీకేమవుతాడు? ఈయన మామ కొడుకు సార్. మామ కొడుకు బమ్మర్ది. ఫస్ట్ ఈయనను పట్టుకున్నట్టు. మీ పేరు? జావీద్ సార్. ఓకే. ఫస్ట్ ఏ డేట్ రోజు మీకు వచ్చిర్రు? మిమ్మల్ని ఏమన్నారు? 28 వచ్చినారు సార్. 28 రోజు. అదే ఎక్స్పెక్ట్ డేట్ 30 మీ దగ్గర 20 మీ దగ్గరికి ఫస్ట్. ఓకే. ఎక్స్పెక్ట్ డేట్ లేదు, అది లేదు. ఎట్లా అంటే ఫస్ట్ ఏ విధంగా వచ్చి మైక్ పెట్టారు? మిమ్మల్ని ఫస్ట్ రాగానే ఏం అడిగారు వాళ్ళు? 10 రూపాయలు ఒకటి అంటే అవసరం, నువ్వు తింటావా ఇది అంటే నేను తిని చూపించిన. ఆ వీడియో తీలే ఆయన. మిమ్మల్ని పేరు గిట్ల ఏం అడగలే? పేరు ఫస్ట్ అడగడమే పేరు ఆయన అడిగేది. అంటే పేరు అడిగే మైక్ పెట్టాడా? ఫస్ట్ మీ పేరు జావీద్, సరే ఇది నుంచి స్టార్ట్ చేద్దామని ఆయన అనుకున్నాడు. ఓకే. అనుకున్న తర్వాత మొత్తం వచ్చినారు. ఇంకా తాగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లా హిందువుల కాడ ఎందుకు అమ్మాలా, వీళ్ళు ముస్లిమ్స్ కదా, మీరు మసీదుల దగ్గర అమ్ముతారంటే సార్ మేము అమ్మడానికి వచ్చాం. ఎవరు వచ్చినా డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇస్తాం. అదే మా పద్ధతి. కానీ ఒకరిని చంపడానికో ఒకరి ఇది చేయడానికి మేము ఎప్పుడు రాము. మాది పద్ధతి కాదు. ఇంతవరకైనా వ్యాపారం వరకే చూసుకుంటాం. ఆడి వరకే చేస్తాం, ఆడి వరకు నుంచే వచ్చుకుంటాం. అంతేగాని ఒకరికి ఇది చేయడానికి అయితే ఎప్పుడు రాము మేము. ఓకే. అంటే మీరు ఇప్పుడు కొంతమంది ఎవరో ఒకరు చేసిందని కొన్ని ఎవిడెన్స్ లేచి ఇగో ఇక్కడ ఫుడ్ జియాద్ చేస్తూ ఉన్నారు, లవ్ జియాద్ అని, ఏదో జిమ్ జియాద్ అని, ఏదో కొత్త పేర్లు పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తా ఉంటారు? ఈ ఫుడ్ జియాద్ దాంట్లో మీరు ఉన్నారని కొంతమంది అంటా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పరి, పోలీసులకు చెప్పరి, వాళ్ళే వస్తారు, వాళ్ళే చూసుకుంటారు. ఓకే. లేనిపోని లేపించి ఏం చేస్తే జైలుకి పోవడానికి రెడీ అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఎప్పుడైనా రెడీ సార్. మాకు చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఇది తింటేనే ఈయనకి ఇది అయింది అంటే మేము పోతాం సార్. ఓకే. ఇప్పుడు నా ఒక్క ఐటమే తిన్నాడు కదా, బన్నే తిన్నాడు కదా. ఎక్కడ పోయినా ఇప్పుడు నేను బన్ను తింటా, మళ్ళీ వేరే ఫుడ్ తింటా, దాంట్లో కలిసి తింటవచ్చు. దాంట్లో మాది లేపితే. ఓకే. ఎన్ని డేస్ ఉన్నారు మీరు మేడారం జాతరలో? ఒక వారం వరకు ఉన్నాం సార్. వారం ఉన్నారు. ఈ వారంలో ఎవరన్నా నీ కోవా బన్ను తిని సరే కోవా బన్నే అనుకో, రవ్వ బన్నే అనుకో, ఏదో బన్ను అది తిని కడుపు నొచ్చింది, కాలు నొచ్చిందని ఎవరైనా కంప్లైంట్ చేయడం అనేది, మీ దగ్గరికి వచ్చేదని చెప్పడం అనేది, గుండు పిన్ వచ్చింది అని కూడా చెప్తా ఉన్నారు. నిజాయితీగా చెప్పండి. వస్తే కొన్ని మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కామనే సార్. మేము ఏమైనా ఉంటే చెప్తాము. వచ్చిందా మీ దాంట్లో గుండు పిన్? ఏం రాలేదు సార్. పురుగు వచ్చింది అంటున్నారు కదా. అది బన్నుకి రోస్ట్ అందుకొని ఇట్లా నల్లగా ఉంది సార్. ఈ కెమెరాలో కొట్టి ఇది పురుగు వచ్చింది అంటే ఏం చెప్పాలి సార్? అంటే ఎక్కువ మాడి కొంచెం మాడి అది అట్లా రోస్ట్ ఎక్కువ అయింది కాబట్టి కొంచెం ఆ విధంగా కనిపిస్తుంది. అంతే సార్. ఓకే. అంతే. మీ ఫస్ట్ 25th రోజా? మీకు 28 స్టార్ట్, జాతర స్టార్ట్ అప్పుడే 28. నేను నీతోనే శంకుస్థాపన అయింది ఈ జాతర, ఈ పాలకోవ జాతర నాతోనే అయింది. ఓకే. అందరితో అంటే ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు. నేను ఒక్కరినైనా విడదీసి మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళకు మీకు అంటగడతా ఉన్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ అంటే మొత్తం హిందువులకు వ్యతిరేకం అనే విధంగా పోర్ట్రేషన్ జరుగుతూ ఉన్నది. మీరేం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? ఆడ మొత్తం అక్కడ హిందువులే కదా సార్ తినింది. వాళ్ళ డబ్బులు తీసుకునే కదా సార్ ఇక్కడ వచ్చింది మేము. ఓకే. ఇప్పుడు ముస్లిమ్స్ ఆడ ఎక్కువ లేరు. జాతరకు వచ్చే అందరు హిందువులే. శ్రీశైలంలోకి వచ్చేది అందరు హిందువులే. వాళ్ళ డబ్బులు వస్తాయి, మేమే తింటాం ఇక్కడ. ఓకే. ఒకరు ఇస్తేనే. ఒక్క రోజుకి ఎన్ని బండ్లు అమ్ముతారు మీరు? వ్యాపారం బాగుంటే 5,000, 6,000, 7,000 అయినా కూడా అమ్ముతాం సార్ ఒక్క రోజుకి. స్లో అంటే 2,000, 3,000 అట్లా. ఓకే. 5,000 అమ్మితే అందులో మీకు అన్ని పోను ఎంత మిగులుతుంది? మినిమం 15,000, 1,500, 1,000 రూపాయలకు మిగులుతాయి సార్. 1,500, 1,000 రూపాయలు మిగులుతుంది ఇంత కష్టపడి చేస్తే. 5-6 వేలు వస్తే మీ మెయింటెనెన్స్ పోను. ఓకే. మీరు ఎక్కడి నుంచి పాలు తెస్తూ ఉంటారు? మీకు పాలు ఎవరు ఇస్తారు? పాల కేంద్రం నుంచి వస్తాయి సార్. మీరు ప్యాకెట్ పాలతో చేయరా? అసలు ప్యాకెట్ వాడము. కేంద్రం నుంచి వస్తుంది. ఆయనే మాకు బాకీ ఇస్తాడు. మేము అమ్ముకుని వచ్చిన తర్వాత ఆయనకు డబ్బులు ఇస్తాం.
బర్రెల పాలు ఆవుల పాలతో చేరా ఆవులపాలు ఎప్పుడు లేదు సార్. బర్రె పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి కోవా ఎక్కువ వస్తుంది కాబట్టి దాంతో చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 1200 బన్నులు అమ్మాలంటే మీకు కోవా ఎంత ఎంత పడుతుంది, క్వాంటిటీ ఎంత పడుతుంది, ఎన్ని పాలు పడతాయి, అంత ఎంత రవ్వ వేస్తారు దాంట్లో? 1200 అమ్మడానికే 1200 2000 బ్రెడ్ అమ్మడానికి. అంతే అంటే ఇప్పుడు కవ్వ 3-4 కేజీలు ఉంటే చాలు సార్. ఇప్పుడు మేము మొత్తం పోయింగ్ కదా సార్, కొద్దిగా రాసి ఇస్తాం అంతే కానీ ఎక్కువ ఏదో చిన్న స్పూన్ పెట్టి ఇట్లా రాసి ఇచ్చేస్తారు అంతే 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 ఓకే. కానీ ఎక్కువ అది అట్లా చేయం కదా సార్. అంటే బయట కొంతమంది ఏమంటా ఉన్నారంటే గప్చుప్ ఏదైతే గప్చుప్ చాట్ దగ్గర చాటే 10 రూపాయలకు రావట్లేదు, వీళ్ళందులో మత్తు పదార్థాలు కల్పంది, వీళ్ళంతా తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు అనేది మేజర్ ఇంటెన్షన్ ఇక్కడ చాలా మందికి, అంటే చెప్పేవాళ్ళు కూడా. మేము అలా అమ్మినాం, ఏమైనా జరగాలి కదా సార్. ఇక్కడ తినేతోళ్ళు కూడా ఇక్కడ మా ఊర్లోకి వెళ్ళి చాలా మంది తిన్నారు, ఏమైనా జరగాలి కదా. తినేవాళ్ళు ఎవరు ఏమలేదు సార్ నాకు, తినేవాళ్ళు ఏమలేదు సార్ మాకు. బాధితులు వస్తే మీరు దానికి సహకరిస్తారా? మీ తిని మీ బాధితులు ఎవరినన్నా తీసుకొస్తే వాళ్ళు రెడీయా? మీరు సార్ రెడీ? ఓకే, మీ బాధితులు ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. నేను ఏమంటా ఉన్నా, వాళ్ళు ప్రతి దానికి రెడీ ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఇది కాదు, ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటా ఉన్నారు నువ్వు ఏడికి పోయినావు ఆడ గుడిలో మల్కాజ్గిరిలో అన్నప్పుడు, మరి ఆ గుడి కాడ ఒక ముస్లిం వ్యక్తి ఒక్క వ్యక్తి వేస్తే అందరికి అంటేయడం అనేది నేను అదే అంటా ఉన్నాను. నేను ఒక వీడియో వేసి ముస్లిమ్స్ అందరు అలా లేరు, ఒక 5% ఉండొచ్చు ప్రతి దాంట్లో ఉన్నారని నేను ఒక వీడియో వేస్తే దాన్ని పట్టుకొని ఈ పాలకోవా జర్నలిస్టులు కొంతమంది కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని క్లారిటీ, ఎందుకంటే E90 సంతోష్ అనే వ్యక్తి నాకన్నా బాగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అనే వ్యక్తి ఎవిడెన్స్ లేకుండా ఒక మనిషి మీద బురద చల్లే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, చేయడు కూడా. నేను ఏమంటా ఉన్నానంటే ఒకరు చేసిన దాన్ని అందరికి అంటగట్టొద్దు. స్టిల్ నో, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము తప్పు చేస్తే చెక్ చేపియండి, ఫుడ్ ఇన్స్పెక్షన్ అక్కడ తీసుకెళ్లి చెక్ చేయండి, మేము జైలుకి పోవడానికి రెడీ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి రండి ఇక్కడికి. మేము ఇన్ కేస్ మేము ఏం అడిగినామో 5 రోజులు టైం ఇచ్చి, వాళ్ళు ఎవరైతే తప్పు చేసి వల్లి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు చేస్తే ఎవిడెన్స్ బయటపెట్టు, ఎవిడెన్స్ బయట పెట్టి మాట్లాడు, మీడియాకి నెగిటివ్ వస్తుంది, సారీ చెప్పాల్సి వస్తుంది అంటే నీకు బాగా పెయి బరువెక్కి బాగా ఫీల్ అయిపోయినావు నువ్వు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నువ్వు 100% వల్లి తప్పు చేస్తే నేను వల్లి ఊర్లుండి మాట్లాడుతా ఉన్నా, వల్లి నీట నిలబడి నేను క్వశ్చన్ చేస్తా. ఇదే ముస్లిం ఏరియాలో వల్లి తప్పు చేస్తే క్వశ్చన్ చేయడానికి నేను రెడీ, ఓకేనా? వల్లి తప్పు చేసి నీ ఎవిడెన్స్ నీ దగ్గర ఉంటే తీసుకురమ్మని ఆయన కూడా చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు రెడీ ఉన్నారు. ఇక రెడీ ఉండండి. కానీ ఎవరో ఒక్కరు చేసిన దానికి అందరు ముస్లిమ్స్ ఈ విధంగానే అనేది నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అన్ని ఇట్లలో మిస్టేక్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకరికొకరికి అంటియొద్దు అనేది నా ఇంటెన్షన్. ఇంకోటి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా అలా అనే దాన్ని ఇంకో దిక్కు షిఫ్ట్ చేసే విధంగా కావచ్చు, ఇంకో దాన్ని షిఫ్ట్ చేసే విధంగా కావచ్చు. ఇది ఒక ఫుడ్కి సంబంధించిన దాన్ని కులాల మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఎందుకు మాట్లాడారు? మేము చాలా కేసులు టేకప్ చేసినాం, హాస్టళ్లలో ఇష్యూస్ అయినాయి, హాస్టల్ ఇష్యూలు కూడా టేకప్ చేసినాం. ఫుడ్కి దానికి సంబంధం ఏంటి? ఇక్కడే ఉన్నాం, వాళ్ళు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళు ఏం వేరే దేశం నుంచి మీరు ఆధార్ కార్డు అడిగిరు, వన్ బోర్ ఇంకోసారి షో మీ ఆధార్ కార్డు షో చేస్తున్నాం మేము ఇక్కడ చూసుకో, ఓకేనా? వాళ్ళు ఇక్కడే ఉన్నాడు, ఇల్లు ఇక్కడే ఉంది, వాళ్ళు ఇది ఒకసారి చూసుకో, క్లారిటీగా చూసుకో. ఇది మేము ఇక్కడ మీడియా వ్యక్తులకు వ్యతిరేకం కాదు, వల్లికి వ్యతిరేకం కాదు. రేపు పొద్దున ఎవరు తప్పు చేసినా తప్పే, వల్లి తప్పు చేసినా లేదా మీడియా మిత్రుడు చేసినా ఇంకెవరు చేసినా. ఈ రోజు సెక్యులర్ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు కదా, 100% అందరం బాయ్ లాగానే ఉంటాం, అదే ఉండాలి. మేము జోకాలి అంటే జోకలేం. ఎవరో ఒక్కరు చేసి ఆ దేశంలో ఎవరో ముస్లిము మందు కలిపిండు అంటే అందరినీ ఒక దాటికి తేవడం అనేది కరెక్ట్ కాదు. అట్లా హిందూ దాంట్లో మిస్టేక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇదెంతవరకు కరెక్ట్? ఇక్కడే నా వెనకనే ఉన్నారు వీళ్ళు రెడీ. ఒకసారి వీళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం, ఒకసారి వాళ్ళ ఇల్లు ఇక్కడ, సరే వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.